కడప జిల్లాలో ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ పదవి ఎన్నికపై ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏదైతే వైసీపీలో చుచ్చిపెట్టి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం టీడీపీ చేస్తుందంటూ కూడా ఒక రకంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కడప నగర మాజీ మేయర్ సురేష్ బాబు గారు ఆయన అడిగి వచ్చిన అన్న నమస్కారం. అసలు ఈ మేయర్ పదవి ఎన్నిక జరగచ్చా జరగకపోవచ్చా ముందు ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మీ పదవికి సంబంధించి ఇప్పటికీ కోర్టులో వాదనలు నడుస్తున్నాయి, ఇప్పటికి కూడా కోర్టులో సాగుతుంది. కానీ ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఎలా చూడాలి? రాష్ట్రంలో నియంత పరిపాలన జరుగుతుంది. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తుల్ని ప్రజాస్వామ్యంగా వాళ్ళు చేయాల్సిన విధులు నిధుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఎక్కడ కానీ అధికార పార్టీ ఈరోజు కుటుంబ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వ్యక్తులందరినీ కూడా ప్రలోభాలు పెడుతూ లొంగ తీసుకుంటూ వాళ్ళు పార్టీ మార్చే కార్యక్రమం, మారకపోతే వాళ్ళ మీద ఏదైనా లొసుగులు ఉంటే బయటికి తీయడం, ఏదైనా అవినీతి కార్యక్రమం చేసింటే నిజంగా నిరూపించాల. అవినీతి లేకుండా ఒక యాక్ట్లో తన కొడుకు కాంట్రాక్ట్ లిస్టులో ఉండాడని చెప్పేసి సాకుతో డిస్క్వాలిఫై చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. కడప నగరంలో మేయర్గా నేను ఉన్నప్పుడు నా కొడుకు అక్రంగా 30 లక్షల కేవలం 30 లక్షల వర్కులు చేసిన నెపంతో నేను మేయర్గా ఉండే టైంలో నా కొడుకు కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్నాడని చెప్పేసి ఒక యాక్ట్లో ఉందని చెప్పేసి అది నా వర్షన్ కూడా వినకుండా కేవలం అధికారులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వానికి తొత్తులుగా వివరిస్తూ నన్ను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ నేను హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వం నుంచి కౌంటర్ వేయాల్సింది పోయి కౌంటర్ వేయకుండా ఎన్నికలు జరపడం అనేది మరీ దారుణమైన పరిస్థితి. అక్రమాలు కుళ్ళ కుటుంబాలతో నన్ను డిస్క్వాలిఫై చేసి ఇమీడియట్గా మా ఇన్ఛార్జ్ డిప్యూటీ మేయర్ మా డిప్యూటీ మేయర్ ఇంటి ఇన్ఛార్జ్ ముంతాజ్ బేగంని మేయర్గా కూర్చోబెట్టడం జరిగింది. మా పార్టీనే కాబట్టి మేమందరం కూడా సమ్మతంతో అంత ఇచ్చిన తర్వాత ఆమె కూడా లొంగలేదనే ప్రలోభాలు పెట్టి మళ్ళీ ఈరోజు ఆమె వాళ్ళ పక్క టీడీపీ కడువ వేసుకోలేదని మళ్ళీ ఎన్నికలు తేవడం. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా వాళ్ళ ప్రలోభాలకి లొంగలేదనే ఈ విధంగా చేయడం. మన నెల్లూరు అయితే 50కి 50 మంది కార్పొరేటర్లు వైసీపీ అయినా కూడా ఒక ఎస్టీ సామాజిక వర్గం ఒక ఎస్టీ మహిళ మేయర్గా సీట్లో కూర్చున్నా కానీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ ఉన్న కాన్స్టిట్యూషన్లో ఒక ఎస్టీ మహిళను కూడా ఆ మీద అభియోగం చూపి ఆమెని దించే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ దుర్గంలో ఒక బీసీ ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తిని వాళ్ళకి లొంగలేదనే ప్రలోభాలు పెట్టి అతను కూడా దించే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఉదాహరణలు ఇవన్నీ కూడా కుళ్ళు ఎన్నికల్లో కూడా గెలిచేదానికి ఏ విధంగా మా వైఎస్ఆర్సీపీలో కక్షలు లేపాలి, ఏ విధంగా చీలికలు తేవాలి అనే ఆలోచనతోనే ఈ కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కడప నగర ఎన్నిక రేపు 11వ తేదీ ఇంకా హైకోర్టులో అది విచారణ జరుగుతుంది. ఇంతవరకు కౌంటర్ చేయలేదు. కేవలం 3 నెలలకే ఎలక్షన్స్ లోపల జరుపుతారు అంటే మాలో విభేదాలు సృష్టించాలి, వర్గాలు రావాలి, తెలుగుదేశం లబ్ధి పొందితే రేపు ఎన్నికల్లో భయప్రాంతులు చేసి 50కి 50 స్థానాలు గెలుస్తామంటున్నారు. అంటే ముందుగానే చెప్తున్నారు వాళ్ళు 50కి 50 స్థానాలు మేము గెలుచుకుంటామని. అంటే మేము అక్రంగా ప్రలోభాలు పెట్టి మొత్తం ఇనామినేషన్గా కార్పొరేటర్లు అయినామని. కడప నగరంలో 24 మంది కార్పొరేటర్లు ఇనామినేషన్గా అన్నారు. ఆ రోజు మీరు కార్పొరేటర్లని ఎన్నుకునే దాంట్లో నిజమైన వ్యక్తులు లేక వాళ్ళు అందరూ కూడా విత్డ్రా అయితే 26 కార్పొరేటర్ ఎన్నికలు జరిగినాయని మేమందరం 50 మంది కార్పొరేటర్ని మేము లొంగ తీసుకొని ఇనామినేషన్ చేసుకున్నామని మీరు మాట్లాడతారు.
2021 ఎన్నికల్లో 50 డివిజన్లు గాను 24 డివిజన్లు కార్పొరేటర్ నామినేషన్ అన్నారు. 26 మంది పోటీ ఉండి మేము ఎన్నికల్లో 49 కార్పొరేటర్లు గెలిచడం జరిగింది. ఒకటి మీ తెలుగుదేశం గెలిచింది. అదే మేము అనుకుంటే 50 కార్పొరేటర్లని ఇనామినేషన్ చేసుకుంటేళ్ళం 24 చేసుకున్నట్టే ప్రజలతో ఎన్నుకోబడిన మా కార్పొరేటర్లు 26 మంది కేవలం మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప మీకు లొంగలేదని. ఇప్పుడు 16 నెలలు అధికారంలోకి వచ్చి మీరు ఆ విధంగా ఉంటే 8 మంది మా కార్పొరేటర్లను లాక్కున్నారు. ఇప్పటికి కూడా మా కార్పొరేటర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ మీద బీఫామ్తో గెలిచిన వ్యక్తులందరూ కూడా ఒక్కరు కూడా ఆ 8 మంది వాళ్ళ సొంత అవసరాల కోసమో నిమిత్తమో వాళ్ళు చేసే బిజినెస్లకి వాళ్ళు లొంగ తీసుకున్నారు. వాళ్ళు మీ పక్క వచ్చినారు. మిగతా వాళ్ళు లొంగలేదనే ఈరోజు నన్ను మీ ప్రలోభాలకి నేను అడ్డొస్తున్నానని కేవలం కుర్చీ వల్లనే ఈ రాద్ధాంతం పైన కుర్చీ వేయలేదనే ఒక నిందతో కేవలం మీ పట్టును ఎక్కించి ఉండేదానికి నన్ను ఒక డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు కోర్టు తెగిన తర్వాతనే ఎన్నికలకు మేము వస్తాం. కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టు కూడా ఏమైనా మేనేజ్ చేస్తే తప్ప మీరు అంతగా దాంట్లో కూడా దిట్ట. మీరు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని. చంద్రబాబు నాయుడు మీద కేసులన్నీ కూడా అధికారులు భయప్రాంతులు చేసి అధికారులతో ఒత్తిడి తెచ్చి ప్రలోభాలు పెట్టి విత్డ్రా చేయించే కార్యక్రమం చేసి హైకోర్టులో మీరు క్లీన్ చిట్గా మాకు వచ్చిందని చెప్పుకునే పరిస్థితులు మీరు దాపరించినారు. ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కార్పొరేటర్లు ఇప్పుడు కూడా మా వెంట ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఎన్నిక జరిగినా కానీ మళ్ళా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటాం కూడా తెలియజేసుకుంటాం. నా ప్రధానంగా ఇక్కడ ఏమంటున్నానంటే చీలిక తెచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. ఏదైతే ఆశావాహులు 5 మంది ఉన్నారు మీ వైపు నుంచి, పాకా సురేష్, మల్లి, బసవరాజ్, ఆ తర్వాత నీలిపాలి లక్ష్మీదేవి, ఇట్లా ఇంతమంది ఉండగా ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా కొంత అసంతృప్తి అసహనానికి లోనైతే వాళ్ళని క్యాచ్ చేసుకునే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు కదా. మరి ఎట్లా కట్టడి చేయబోతున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఒక మేయర్గా నన్ను డిస్క్వాలిఫై చేసి ఎన్నిక వచ్చినప్పుడు అందరికీ ఆశావాహులు ఎంతోమంది ఉండొచ్చు, అందరికీ కోరిక ఉండొచ్చు, అందరూ అడిగే దాంట్లో హక్కు ఉంది. కానీ దాంట్లో సీనియారిటీ, పార్టీ లెవెల్గా ఉండే వ్యక్తిని చూసి అందరినీ ఎన్నుకునేప్పుడు అందరికీ నచ్చజెప్పి లాస్ట్కి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళం. ఖచ్చితంగా పార్టీ కట్టుబడి ఉంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ ప్రభుత్వం నాయకులు ఎన్ని ప్రభావాలలోకినా కానీ మా పార్టీ శ్రేణులు ఒక తాటి మీద ఒకే వ్యక్తిని ఎన్నుకుంటాం అందరం కలిసి. ఎవరు కానీ చీలిక అనేది మా దాంట్లో రాదు. 100%. అంటే పార్టీని ఎవరు మారరు. అధిష్టానం మా జగన్మోహన్ గారు నిర్ణయిస్తే అందరూ కూడా దానికి కట్టుబడి ఉంటాం. అయినా 4 నెలల కాలమే ఉంది. అంటే 3.5 నెలల కాలం ఉంది. ఈ 3 నెలల కాలంలో ఎన్నిక జరిగినా కూడా అంటే ఎందుకు ఈ 3.5 నెలల కాలంలో ఎన్నిక నిర్వహించాలి? అది కేవలం తెలుగుదేశం పార్టీ కుట్రల వల్లనే ఎన్నికల కమిషనర్ వాళ్ళ తొత్తుగా వేరుస్తున్నాడు కాబట్టి కేవలం 3 నెలల్లో ఎక్కడ కానీ ఒకప్పుడు చట్టంలో ఉంది 6 నెలల ముందు లోపల ఏ ఎన్నికలు కూడా జరపకూడదు. ఒకవేళ ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా రాజీనామా చేసినా కానీ ఇన్ఛార్జిగా వివరించేదానికి ఉపమండలాధ్యక్షుడో జెడ్పీ వైస్ చైర్మనో వాళ్ళ అధికారంలోకి ఇస్తారు. కానీ ఎన్నికలు ఈ విధంగా తెప్పిస్తున్నారంటే తెలుగుదేశం భాగంలో కుట్రనే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఇన్ని రోజులు ప్రబలోళ్ళకి దానికి దీనికి లొంగనప్పుడు ఏ విధంగానైనా సరే ఎన్నికలు జరపాలి, వాళ్ళు డివైడ్ కావాలి, దీంట్లో లబ్ధి కొద్ది తెలుగుదేశానికి చేకూరుతుందని చెప్పి వాళ్ళు ఈ ప్రయత్నంలో ఈ ఎన్నికలు రావడం జరిగింది. అన్న, మీకు అనుకూలంగా ఒకవేళ తీర్పు వస్తే అంటే కోర్టు ఒకవేళ ఎన్నిక నిర్వహించవద్దు అని వస్తే ఇప్పటికి కొంత సందిగ్ధమైన పరిస్థితికి తెరబడినట్టేనా?
దానికి ముందుగా నేను మేయర్గా ఎన్నికైనా కాబట్టి నా పదవి కాలం 3 నెలలు ఉండాలి కాబట్టి అందరూ కూడా ఉక్కుమ్మడిగానే మళ్ళా నేను మేయర్గా నేను కొనసాగుతా. లేనప్పుడు ఆశావాహులు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో కోరిక ఉండొచ్చు. లాస్ట్కి ఫైనల్గా అధిష్టానం నిర్ణయించే వ్యక్తినే మేయర్గా కూర్చుంటారు. అంటే ఇక్కడ ఇంకొక అంశం అన్న 4 నెలల్లో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కానీ మీ మేయర్ పదవికి ఇంకా ఎలాంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ దాఖలు చేయలే. భవిష్యత్తులో ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కూడా ఎన్నికలు జరగవని కొంత ప్రచారం జరుగుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు మీది తేల్చిన తర్వాతే, మీ వ్యవహారం తేల్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఒకవేళ మీరు సవాల్ చేస్తే అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కడప మేయర్ పదవికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి కదా? ఖచ్చితంగా. ఆల్రెడీ హైకోర్టుకు అప్రోచ్ అయినాం. హైకోర్టులో కూడా రేపు మా వాదనలు విన్నాడు. వాళ్ళని త్వరగా కౌంటర్ దాఖలు చేయమన్నారు. రేపు 9వ తేదీ రేపు దాఖలు చేస్తే రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత రేపు జ్యుడిషియల్గా ఏం తీర్పు వస్తుందో దాని తీర్పుని బట్టే అందరం వహించాలి. అంటే ఒకటినా ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు కోర్టుగిన మీన్ అనుకూలంగా తీర్పు రాకపోతే మీ అంటే మీ 5 మంది ఆశావాహులు అంటే ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు మీరు మేయర్ పదవి? అధిష్టానం ఫైనల్గా తీసుకుంటుంది. ఎవరు పార్టీస్ లయబిలిటీగా ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఎవరు క్రమశిక్షణతో పనిచేశారు, పార్టీకి పనిచేశారో వాళ్ళని చూసి ఇస్తాం. అంటే పార్టీకి అధిష్టానం ఫైనల్గా మా అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇది మా సొంత జిల్లా, జగన్మోహన్ గారి జిల్లా. మేము అందరం కూడా ప్రలోభాలకు లొంగకుండా మా పార్టీ శ్రేణులు ఉక్కుమ్మడికి ఒక తాటి మీద తీసుకుని వచ్చి అధిష్టాన నిర్ణయమే మా న్యాయం. అందుకే జగన్ సార్ ఒక మీ మీదే బాధ్యతలు ఇచ్చారు, మీకే అప్పగించారు బాధ్యతలు. కడపలో మేయర్ పదవిని ఎంపిక చేయడంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మీరు, ఆ తర్వాత అంజాద్ బాషా ముగ్గురు కూర్చొని సంయుక్తంగా దాన్ని డిసైడ్ చేయమని. ముగ్గురేం కాదు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. ముగ్గురు మా నలుగురిలో అభిప్రాయంలో అందరితో కూడా కార్పొరేటర్లతో కూడా మాట్లాడి అందరి అభిప్రాయం తీసుకొని లాస్ట్ తుది నిర్ణయం మటుకు జగన్మోహన్ గారికి తెలియపరిచి మేము చేస్తాం. అంటే ఒకవేళ ఇంకేస్ ఇక్కడ ఇంతకుముందు కూడా పార్టీ మారాడు పాకా సురేష్ అనేది కొంత ప్రచారం ఉంది. గతంలో పార్టీ మారాడు, ఆ తర్వాత పార్టీలో నుంచి వచ్చాడు. ఆయనకైతే ఒక రకంగా గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పదవి కూడా ఇచ్చినటువంటి సందర్భం. కానీ మాకెవరికి పదవులు రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కొంత అవకాశం ఇస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటారా? ఆ అభిప్రాయం వ్యక్తం చేసే వ్యక్తులు కూడా అందరం కూర్చొని అంటే అన్ని పరిణామాలకి తీసుకొని లాస్ట్ తుదిగా మా జగన్మోహన్ గారికి తెలియపరిచిన తర్వాతనే క్యాండిడేట్ డిసైడ్ చేస్తాం. అంటే ఒకవేళ టీడీపీ ఇందులో ఊహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇక నేను మరో వ్యక్తి, ఒక కొత్త వ్యక్తి నా దగ్గర 6 మంది కార్పొరేటర్లు అంటున్నాడు. 6 ప్లస్ ఒక 8 14 మంది కార్పొరేటర్లు, ఇంకా కేవలం ఒక 10 మంది కార్పొరేటర్లకు ప్రలోభ పెడితే తిరిగి వాళ్ళ వైపు చూసే అవకాశం. వాళ్ళు ఇన్ని ప్రబోల పెట్టినా కానీ గత 16 నెలలుగా ఎంత ట్రై చేసినా కానీ కేవలం 8 మంది వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళు వెంచర్లు డెవలప్ చేసుకునే కోసం 8 మంది కార్పొరేటర్లు ఆ పక్కకు పోయినారు తప్ప 16 నెలల నుంచి కూడా వాళ్ళు ఎంతో డిమాండ్ చేస్తున్నా కానీ ఎన్నో ప్రభావాలు పెడుతున్నా కానీ ఒక కార్పొరేటర్ కూడా వైఎస్ఆర్సీపీని వీడి పక్కకు పోలేదు. ఎంతో నిశ్చయంతో పార్టీకి పనిచేస్తున్నారు అందరూ. వీళ్ళు కూడా అందరినీ తైమాకనంగా అందరినీ తీసుకొని కలుపుకొని సమిష్టిగానే అందరినీ క్యాండిడేట్ ఎన్నుకొని మేము క్యాండిడేట్ డిసైడ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో ఇదే విధంగా మీ మధ్య చీలికలు తెచ్చి తద్వారా లబ్ధి పొందాలనేది కొంత ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఇది మా సొంత జిల్లా, జగన్మోహన్ గారి జిల్లా. ప్రలోభాలు కొంతమంది పోవచ్చు, గతంలో పోయినారు. ఇంకా ఇప్పుడు పోయే వాళ్ళు కూడా ప్రలోభాలకు పెట్టినా కూడా పోయే వ్యక్తులు లేరు. వైఎస్ఆర్సీపీకి కట్టుబడి జగన్మోహన్ గారి ఆదేశాల కోసమే పనిచేసే వ్యక్తులం నిలబడినాము ఇప్పటి వరకు. సో ఫిల్టర్ అయింది. ఇప్పుడు వరకు ఉండే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ ఆదేశాల వరకే పనిచేస్తాం తప్ప ఎవరు కానీ గీత దాటం. అంటే కార్పొరేటర్లు కూడా ఎవరు గీత వ్యవహారంలో అసమృద్ధి ఎవరికి ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంటుంది, అడిగే హక్కు. అన్ని తైమానికల్లో అన్ని భాగాల్లో అందరినీ తీసుకొని ఇప్పుండే రాజకీయ పరిస్థితుల్లో ఏ వ్యక్తిని పెట్టాలో క్యాండిడేట్ని ఎన్నుకొని మేము అందరినీ ఒప్పించి లాస్ట్ తుదిగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయగలం. ఇన్ కేసు ఒకవేళ 9వ తేదీ కోర్టు
తీర్పు అంటే ఐ మీన్ ఎన్నికను వాయిదా వేయమని కోరితే అప్పుడు మీకు ఎన్నిక దగ్గర వాయిదా పడితే సంతోషమే. నేనన్నా కొనసాగుతా, మా ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం గారు కూడా కొనసాగుతారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మాకు తెలుగుదేశం కుటుంబంలో భాగంనే ఇప్పుడు ఎన్నికలు రావాలని వాళ్ళు ట్రై చేశారు. ఒకప్పుడు నాది కోర్టులో ఉంది, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలే, లోపల ఎన్నికలు వస్తున్నాయంటే దీంట్లో ఎన్నికల భాగంలో కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీ చేసిందని కౌంటర్ దాఖలు చేయకపోవడానికి అది ప్రభుత్వం అధికారులను అడిగినాం. జడ్జి కూడా వాళ్ళు కౌంటర్ త్వరగా దాఖలు చేయమని అడిగినారు. టైం పౌండ్ చేసినారు, ప్రొలాంగ్ చేశారు, ప్రొలాంగ్ చేసి ఎన్నికలు తెచ్చినారు. ఎన్నికల్లో భాగం కుట్రగానే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ప్లే చేస్తుంది. ఇన్ని కుట్రలో భాగంగానే ఇన్ని జరుగుతున్నాయి. అంటే కోర్టు కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు. కోర్టు మాకు అనుకూలంగా తీర్పిస్తుంది, మా లాబింగ్లో మా ఒత్తసు పలుకుతారు, ఎక్కడైనా కానీ మాకు అపజయం ఉండదనేది వాళ్ళ ధైర్యం. మాకు లాస్ట్ కోర్టు మీద నమ్మకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా కోర్టు మీద నమ్మకాలు ఉన్నాయంటే న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో రాజ్యాంగంలో ఎంతో ప్రతిష్టంగా తీసుకున్నారు. కానీ అట్లాంటి రాజ్యాంగాన్ని మీద ఇప్పటి వరకు మాకు నమ్మకం ఉంది. మిగతా తెలుగుదేశం పార్టీకి తొత్తుగా విరుస్తుందంటే మేము సో మొత్తం మీద పార్టీ అధిష్టానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. ఏదైతే టీడీపీ కుట్రలు చేస్తుంది చీలికలు తెచ్చి లబ్ధి పొందాలని ఎప్పటికీ కూడా జరగని పని. ఎందుకంటే ఇది జగన్ అడ్డా. జగన్ అడ్డాలో ఎవరిని కూడా అంటే వైసీపీ కార్యకర్తలను ఎవరు కూడా ప్రలోభపరిచి లోపరుచుకునేటువంటి ప్రయత్నాలు రావు, భవిష్యత్తులో కూడా జరగబో. ఎందుకంటే పోయిన వారంతా కూడా పోయారు. ఇకపై ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి కడప మాజీ మేయర్ సురేష్ బాబు చెప్తున్నారు. రాముతో కిషోర్, RTV కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.